వెబ్ ఆటోమేషన్ చూద్దాం. సో వెబ్ ఆటోమేషన్ లో పెండింగ్ ఐటమ్స్ చూద్దాము. సో పెండింగ్ ఐటమ్స్ వచ్చేసరికి విల్ చెక్ వన్ బై వన్. ఓకే. సో సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్. సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మల్టీ సెలెక్ట్. ఓకే, మల్టిపుల్ వాటిని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి వాటిని సెలెక్ట్ చేయడానికి అర్థమవుతుందా? మల్టిపుల్ వాటిని సెలెక్ట్ చేయడానికి ఓకే, మల్టిపుల్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, అవి సెలెక్ట్ చేయాలి. అండర్స్టాండ్? వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్ గా? వినిపిస్తుంది. టు సెలెక్ట్ మల్టీ సెలెక్ట్ లిస్ట్ నుంచి మనం ఏదైనా చేయాలంటే అప్పుడు మనం మల్టీ సెలెక్ట్ అవుతాం అనమాట. సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్. సో ఇండికేట్ చేస్తాము ఎక్కడ సెలెక్ట్ చేయాలనేది. సపోజ్ ఇదిగోండి, ఇది సెలెక్ట్ చేశారు అనుకోండి హోల్ గా. తర్వాత మనకి ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ లిస్ట్ ఇస్తాం ఇక్కడ. సో లిస్ట్, సో వీ హావ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సేమ్ ఏం సెలెక్ట్ అవ్వాలనేది అది స్ట్రింగ్ లిస్ట్, స్ట్రింగ్ యారే ఇస్తాం. ఓకే, ఇలాగా సపోజ్ 5473 సెలెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి 4353 సెలెక్ట్ అవ్వాలి. 2438 సెలెక్ట్ అవ్వాలి. ఇలా మల్టిపుల్ లిస్ట్ దీనికి ఇచ్చామంటే సో అది ఏం చేస్తుంది అంటే, సో ఇవన్నీ వన్ షాట్ లో సెలెక్ట్ అవుతుంది. రన్ చేశాను, చూసారా సెలెక్ట్ చేసింది మల్టిపుల్ ఐటమ్స్. సో ఈ మల్టిపుల్ ఐటమ్స్ మన లిస్ట్ గా ఎట్లా ఉన్నా కానీ దాన్ని లిస్ట్ గా మనం కన్వర్ట్ చేసి వాటిని దీనికి పాస్ చేయాలి మల్టీ సెలెక్ట్ కి. ఓకే, వెదర్ యూఆర్ పాసింగ్ ద వేరియబుల్ ఆర్ నాట్. వేరియబుల్ పాసెస్ వేరియబుల్, లేకపోతే స్టాటిక్ వర్సెస్ స్టాటిక్. సెలెక్ట్ ఐటమ్ మీకు తెలిసేవండి. సెలెక్ట్ ఐటమ్ అంటే డ్రాప్ డౌన్స్ లో సెలెక్ట్ చేయడం. ఓకే, సో సింగిల్ సెలెక్ట్ చేయడం. ఓకే, అవుట్ ఆఫ్ మల్టిపుల్ యు ఆర్ సెలెక్టింగ్ ద సింగిల్ వాల్యూ. ఓకే, సపోజ్ దట్ ఇస్ ద సెలెక్ట్ ఐటమ్. దీంట్లో ఏది సెలెక్ట్ చేయాలనేది మీరు మెన్షన్ చేస్తారు. ఇది కూడా వేరియబుల్ గా మీరు తీసుకోవచ్చు. చూసారా? ఓకే, 2021 అని సెలెక్ట్ అయింది అండ్ ఆల్సో మల్టీ సెలెక్ట్ అయింది. ఓకే, సో అది మల్టీ సెలెక్ట్ అనమాట. ఓకే, ఓకే, సో యాక్టివిటీ వచ్చేసరికి బాక్స్ సెలెక్ట్ చేయడం కోసం. బాక్స్ అంటే ఇఫ్ యూ హావ్ చెక్ బాక్సెస్ లైక్ దిస్. ఓకే, రేడియో బటన్స్ కానీ చెక్ బాక్సెస్, దేనికైనా రేడియో బటన్స్ కి చెక్ బాక్సెస్ కి రెండుటికి యాక్టివిటీనే వాడతాం. స్పెసిఫిక్ గా ఇది చెక్ చేయాలన్నప్పుడు రేడియో బటన్ కి అదే వాడతాము. ఓకే, అండ్ ఆల్సో చెక్ బాక్స్ కూడా ఇదే వాడతాం. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ యాక్షన్ వచ్చేసరికి అన్చెక్ టాగిల్. అన్చెక్ చేస్తే అది ఆల్రెడీ చేస్తుంటే ఏమైంది, అన్చెక్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ అన్చెక్ చేసిన దాని మీద మళ్ళా రన్ చేసాం మనం, ఏం చేస్తుంది చెప్పండి మీరు? ఆల్రెడీ ఇది మనం యాక్చువల్ గా అన్చెక్ చేస్తే ఇక్కడ, ఓకే, ఇక్కడ ఆల్రెడీ చేస్తుంది అనుకోండి, ఏం చేస్తుంది, అన్చెక్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ అన్చెక్ చేస్తుంటే ఏం చేస్తుంది చెప్పండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పండి. వాయిస్ బ్రేక్ ఉంది. బ్రేక్ అయిందా? ఓకే, ఎక్కడి నుంచి బ్రేక్ అవుతుంది వాయిస్.
కట్ అవుతుంది. ఆహా! ఇప్పుడు నా వాయిస్ క్లియర్‌గానే వినిపిస్తుందా? ఓకే. అప్పుడప్పుడు స్లైట్‌గా అంటే కొంచెం. ఇప్పుడు ఓకే. ఇంకోసారి మాట్లాడండి. ఇప్పుడు చెక్ బాక్స్‌ది అయిపోయిందా? చెక్ బాక్స్‌ది ఎక్కడి నుంచి బ్రేక్ అయింది నా వాయిస్? అంటే సెలెక్ట్ ఐటెమ్ స్టార్టింగ్ నుంచే బ్రేక్ అయిందా? ఇంతకుముందు ఇప్పుడు ఇది చెప్పారు గదా! చెక్ బాక్సా? కిక్ బాక్స్. ఓకే. ఓకే. సో, చెక్ బాక్స్ వచ్చేసరికి చెక్ అన్‌చెక్ అనమాట. చెక్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసింది చెక్ చేస్తది. ఓకే. చెక్ చేసింది గదా! కనిపిస్తుందా మీకు? చెక్ చేసిందని నరేందర్? కనిపిస్తుంది. ఆ! ఇప్పుడు మళ్ళా అన్‌చెక్ పెట్టాను. ఏమవుతది అన్‌చెక్ పెడితే? అమరేష్ ఆ! అన్‌చెక్ పెడితే ఏమవుతది? అన్‌చెక్ చేస్తది. చెక్ మళ్ళా రిమూవ్ చేసి. రిమూవ్ అయ్యిద్ది. మళ్ళా రన్ చేస్తే ఏమవుతది? అన్‌చెక్‌కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అలానే ఉంటది. ఓకే. ఓకే. ఎందుకంటే టాగిల్ అంటే ఏంటంటే చెక్ చేస్తే అన్‌చెక్ చేసిద్ది, అన్‌చెక్ చేస్తే చెక్ చేసిద్ది టాగిల్ అంటే. ఆల్రెడీ అది ఎట్లా ఉందో దానికి ఆపోజిట్‌లో జరుగుతది. చెక్ చేస్తే అన్‌చెక్ చేస్తే చెక్ చేసిద్ది. చెక్ చేసుంటే అన్‌చెక్ చేసిద్ది. ఓకే. టాగిల్ అంటే. టోగిల్ అంటే ఏందండి? ఆల్రెడీ చేసిందనుకోండి అది హ్మ్. అన్‌చెక్ చేసిద్ది. ఒకవేళ అన్‌చెక్ చేసిందనుకోండి చెక్ ఓకే. చేస్తది. ఓకే. రివర్స్‌లో వస్తుంది. రివర్స్‌లో అది ఆ ఎలిమెంట్ ఉన్న సిట్యుయేషన్ బట్టి అన్‌చెక్ చేసుంటే ఇది టాగిల్ చేసిద్ది. టాగిల్ అంటే ఆపోజిట్. అన్‌చెక్ హుహు. చేసిద్ది. ఓకే. ఆల్రెడీ అన్‌చెక్ చేసుంటే చెక్ చేసిద్ది. ఓకే. టైపింగ్ తెలుసు కదా మీకు. టైపింగ్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కదా! టైప్ చేయడానికి. టైపింగ్ ఓకే కదా! మీకేమైనా టైపింగ్‌లో అదే అర్థం కానిది ఏమైనా ఉందా టైపింగ్? ఒకసారి అన్ని బ్రీఫ్‌గా ఎళ్ళుకుంటే చూయించుకుంటూ ఎళ్ళండి ఒకసారి. ఇవి అర్థం చేసా? ఇది సెలెక్ట్ మల్టిపుల్ ఐటెమ్ మళ్ళా చెప్పమంటారా? అది ఓకే. మీ వాయిస్ ఇంకా క్లారిటీ రాలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ప్రాబ్లమ్ అవుతుంది వాయిస్. మిగతా వాళ్ళకి కూడా అట్లనే ఉందండి. మిగతా వాళ్ళు వీరా సుధీర్ అమరేష్ సుధీర్ కొద్దిగా లైట్ గా కట్ అవుతుంది. హుహు. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? క్లియర్‌గానే వినిపిస్తుందా నా వాయిస్? ఓకే సుధీర్. బావుంది. యాహ్! సో, టైప్ ఇంటూ వచ్చేసరికి ఏదైనా టైప్ చేయాలంటే మనం టైప్ ఇంటూ వాడతాం. ఓకే. సో, టైప్ ఇంటూ యాక్టివిటీ. దీంట్లో స్పెషల్ కీస్ మనం పాస్ చేయాలంటే స్పెషల్ కీస్ పాస్ చేయొచ్చు ఇక్కడ. సో, ఏ కీస్ అయినా గాని ఎంటర్, టాబ్ ఓకే. సో, టైప్ ఇంటూలో ఆ ఫెసిలిటీ ఉందండి. మనం హ్యూమన్ ఎట్లా టైప్ చేస్తుందో అట్లా టైప్ చేస్తది. ఆల్సో ఇంకోటేంటంటే ఎంప్టీ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఎంప్టీ చేస్తది. అండ్ ఆల్సో ఆహ్, డిలే బిట్వీన్ కీస్ అంటే సపోజ్ ఒక ఆహ్, 100 ఇస్తే ఇది మిల్లీ సెకండ్స్‌లో ఉంటది. అంటే
డిలే బిట్వీన్ కీస్ అంటే సో ఈచ్ కీకి డిలే ఇస్తది. క్లిక్ బిఫోర్ టైపింగ్ అంటే సో బిఫోర్ టైపింగ్ ఇది క్లిక్ చేస్తదనమాట. సో అదే మనం కర్సర్‌ని అక్కడ క్లిక్ చేస్తది. కొన్ని చూసారా కర్సర్ క్లిక్ చేసింది. కొన్ని సార్లేందంటే కర్సర్ క్లిక్ చేసినప్పుడే అది యాక్చువల్‌గా ఆ టెక్స్ట్ బాక్స్ హైలైట్ అవుతుందనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో మనం క్లిక్ బిఫోర్ టైపింగ్ అంటే అది క్లిక్ చేస్తది. మనం మామూలుగా ఎట్లాగా క్లిక్ చేసి టైప్ చేస్తామో అట్లా క్లిక్ చేస్తదనమాట. నెక్స్ట్ సెండ్ హార్డ్ కీస్ అంటే ఏదన్నా స్పెషల్ కీస్‌ని సెండ్ చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆహ్, కంట్రోల్ ఎస్ సెలెక్ట్ చేశాననుకోండి. కంట్రోల్ ఎస్ దీని మీద. సో, అప్పుడు మనకు ఆల్రెడీ షార్ట్ కట్ కీస్ ఉంటే సెండ్ హార్డ్ కీస్ పెట్టేసి ఇండికేట్ చేసి ఈ మొత్తం మీద మనకి ఎట్లాగా కంట్రోల్ ఎస్ సో ఇట్లా షార్ట్ కీస్ ఉంటాయి కదా! అన్నీ. సో, ఆ కీస్ అనేవి మనం ఈ పాస్ చేయటం అనమాట. ఒక్కోసారి విండోస్ ఎంఎస్ వర్డ్‌లో గాని ఇట్లాంటి వాటిలో ఎక్సెల్‌లో గాని ఏమవుతుందంటే మనకి ఆప్షన్స్ ఏం దొరకనప్పుడు షార్ట్‌కట్ కీస్ ద్వారా మనం ఎళ్ళాలనుకున్నప్పుడు మనం యూజింగ్ ద సెండ్ హార్డ్ కీస్. కంట్రోల్ ఇక్కడ కీస్ ఏమన్నా కంట్రోల్ ట్యాబ్ ఓకే. ఆల్ట్ F2 F4 ఇట్లా ఉంటాయి కదా! మనకి ఎస్ అనేది లేదు కదా! అందుకని ఎస్ అని టైప్ చేస్తాం మనం. టైప్ చేసిన కొంతమంది పేజ్ డౌన్ ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, ఇప్పుడు దీని మీద కంట్రోల్ ఎస్ అప్లై అయింది. అందుకని ఇట్లాగా వచ్చింది కంట్రోల్ ఎస్. ఈ ప్రాపర్టీ ప్యానెల్స్ కూడా చెప్పండి వాటి. అదే సార్ ఇది డిలే బిట్వీన్ కీస్ ఉంది కదా! సో, ఇందాక చెప్పాను కదా! డిలే బిట్వీన్ కీస్ గాని, బిఫోర్ గాని, ఓకే. ఎంప్టీ ఫీల్డ్ గాని అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ వస్తుంటున్నాయి కదా! అవి కొంచెం అక్కడ అంతే. యాహ్! ఆహ్, ఇప్పుడు టైపింగ్ టు డిఫరెన్స్ ఇది సేమ్ అనమాట. మన కంట్రోల్ ఎస్ ఇది ప్రెస్ చేసేటప్పుడు డిలే బిట్వీన్ కీస్ అంటే మనకి అది ప్రెస్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకొని దాని తర్వాత నెక్స్ట్ కీ ప్రెస్ చేయటం ఇట్లాంటి వాటికి మనం డిలే బిట్వీన్ కీస్ అనేది వాడతాం. సో, ఎంప్టీ ఫీల్డ్ అంటే ఏదన్నా ఆల్రెడీ ఆ ఫీల్డ్‌లో ఏదన్నా టెక్స్ట్ ఉంటే ఎంప్టీ అవ్వడానికి వాడతారనమాట. ఓకే. యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఎట్లా వాడతారనేది నేను చూపిస్తాను మీకు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ పేజ్ డౌన్ ఉందనుకోండి. పేజ్ డౌన్ అవ్వాలి. సో, సపోజ్ దీంట్లో ఈ మొత్తంలో చూడండి. ఇక్కడ పేజ్ డౌన్ అవ్వాలి. సో, పేజ్ డౌన్ అని వాడతారు. పేజ్ డౌన్ ఏదైనా పేజ్ కింద వెళ్ళిన తర్వాత క్లిక్ చేయడం అట్లా అంటాం. బై డిఫాల్ట్ క్లిక్ యాక్టివిటీ పేజ్ డౌన్ చేసుకునిద్ది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో క్లిక్ యాక్టివిటీ పేజ్ డౌన్ చేసుకోనప్పుడు ఆహ్ ఇదిగోండి పేజ్ అప్, పేజ్ డౌన్ ఉంది గదా! పేజ్ డౌన్ అంటే పేజ్ డౌన్ అవుతది. సో, జస్ట్ పేజ్ డౌన్ అనే మన కీబోర్డ్‌లో ఉన్న పేజ్ డౌన్‌ని ప్రెస్ చేస్తది. సో, ఇదే మల్టిపుల్ టైమ్స్ పెట్టాను. సో, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇప్పుడు చూడండి పేజ్ డౌన్ చేసుకుంటుంది గదా! పేజ్ డౌన్ ఓకే. సో, ఇలాగా ఒక్కొక్కసారి ఏందంటే మనకి పేజ్ డౌన్ అయినప్పుడే లోడ్ అవుతాయి అనుకోండి. పేజ్ డౌన్ అయినప్పుడైతే లోడ్ అవుతాయి. కొన్ని సార్లు డేటా అనేది పేజ్ డౌన్ అయినప్పుడే లోడ్ అవుతాయి. ఓకే. సో, అప్పుడు లోడ్ చేసిన తర్వాత మనం స్క్రాప్ చేయాలి గదా! లోడ్ చేయాలంటే పేజ్ డౌన్ చేయాలి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పేజ్ డౌన్ అనేది క్లిక్ చేస్తాం. ఓకేనా? అర్థం కాకపోతే అడగండి సార్. అర్థమైందా మీకు పేజ్ డౌన్ అనేది? ఓకే. పేజ్ డౌన్ అర్థం. సెండ్ హార్డ్ కీస్ అనేది దేనికైనా కీస్ ఏదైనా గాని ఏదైనా స్పెషల్ కీస్ వాడాలంటే అప్పుడు మనం సెండ్ హార్డ్ కీస్ వాడతాం. ఓకే. గెట్ అట్రిబ్యూట్ అనేది ఏంటిదంటే గెట్ అట్రిబ్యూట్ అనేది సో, ఇప్పుడు దేని యొక్క అట్రిబ్యూట్ తీసుకోవాలంటే అట్రిబ్యూట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్,
సో ఇది సెలెక్టర్ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ లో లెట్ us see. సో ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయేమో చూద్దాం. సో ప్రాపర్టీస్ లో ఆ సింబల్ ని రిప్రజెంట్ చేసే ప్రాపర్టీస్, ఇప్పుడు సపోజ్ ఈ ప్రాపర్టీ మనకి ఈ పేరెంట్ ఐడి అనేది కావాలి. ఇలాంటప్పుడు ఏదైనా ప్రాపర్టీ వాల్యూ కావాలన్నప్పుడు మనం దాన్ని గెట్ అట్రిబ్యూట్ గెట్ అనే యాక్టివిటీ వాడతాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ కావాలనుకోండి. సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, దీని టెక్స్ట్ కావాలంటే, ఏదైనా టెక్స్ట్ కావాలంటే మనం ఏం చేస్తాము, గెట్ గెట్ టెక్స్ట్ వాడతాం, అంతేనా? అట్లా కాదు, మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న యూఆర్ఎల్ ఇది ఎస్ఆర్సి, ఇది ఉంది కదా, ఈ ఎస్ఆర్సి అనేది రావాలి. ఈ ఎస్ఆర్సి అనేది రావాలన్నప్పుడు మనకి ఈ టెక్స్ట్ కావాలి. మనకి ఈ టెక్స్ట్ వస్తే ఈ టెక్స్ట్ బట్టి మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే గెట్ అట్రిబ్యూట్ వాడతాం. సో ఏ ప్రాపర్టీ కైనా ఏ ప్రాపర్టీ వాల్యూ అయినా అన్నప్పుడు మనకి గెట్ అట్రిబ్యూట్ అనేది వాడతాం. ఓకేనా, దాని యొక్క వాల్యూ వస్తుంది మనకి. ఇక్కడ పేరెంట్ ఐడి ఎక్కువ వాడొద్దని ఒకసారి అన్నారు మీరు, ఎందుకు అది? పేరెంట్ ఐడి ఎక్కువ వాడద్దని ఏమనలేదు. పేరెంట్ ఐడి కూడా నీట్ గా ఉంటే వాడచ్చు, ఏదైనా కానీ. పేరెంట్ ఐడి అనే కదా, సపోజ్ ఏ నేమ్ ఉందనుకోండి, అది ప్రాపర్ గా లేదు, చేంజ్ అవుతుంది అనుకుంటే వాడకూడదు. ఇప్పుడు ఇది వాడాలి, ఇది వాడకూడదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆ సెలెక్టర్ ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి, అప్పటికప్పుడు డిసైడ్ అవ్వాలి. పేరెంట్ ఐడి బాగానే ఉంది వాడచ్చు, ట్యాగ్ బాగానే ఉంది వాడచ్చు, సో ఏ నేమ్ బాగానే ఉంది వాడచ్చు అంటే. అంతేగాని ఏ నేమ్ ఒకసారి బాగుండేది ఒకసారి బాగుండదు అంటే తీసుకోవడానికి ఆ వాల్యూ చేంజ్ అవ్వచ్చు అని ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ఏ నేమ్ తీసుకోకూడదు. ఓకే, ఓకే, డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ ని బట్టి ఉంటుంది. డిపెండ్ ఆన్ ద ఎలిమెంట్, ప్రాజెక్ట్ నుంచి కాదు. ఎలిమెంట్ ఇండికేట్ చేసేది ప్రాజెక్ట్ కి ఒక్కసారి ఇండికేట్ చేయం కదా, ప్రతి ఎలిమెంట్ కి ఇండికేట్ చేస్తూ ఉంటాం కదా, అందుకని డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్, జస్ట్ ఐడెంటిఫైయింగ్ దట్. ఓకే, ఒకసారి పేరెంట్ ఐడి తీసుకోకూడదు అని చెప్పి ఎక్కడ లేదు. సో పేరెంట్ ఐడి తీసుకోవచ్చు, క్లాస్ తీసుకోవచ్చు, ఇండెక్స్ కూడా. ఇండెక్స్ ఏంటంటే ఇండెక్స్ అవాయిడ్ చేయమని చెప్పింది కానీ అసలు తీసుకోకూడదు అని లేదు, అది కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఏముంది, ఇది మారింది కదా, 1934 మారేది కదా, అప్పుడు ఏ నేమ్ తీసుకుంటే మనకి వర్క్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఈ ఒక్కసారి ఈ రెండు తీసుకోవచ్చు, ఒక్కోసారి ఒకటే తీసుకోవచ్చు, ఎందుకంటే రో మారచ్చు, ఆ రో ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడు 1 తీసుకుంటే వేరే వాళ్ళది వచ్చింది. అది సరే, ఒకసారి సెలెక్టర్స్ మీరు చూడండి ప్రాపర్ గా. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకే, సరే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, 1. ఓకే, 2 తీసుకున్నాం. ఓకే, 2 తీసుకున్నాము. ఏ నేమ్ ఉంది, ఇది వచ్చింది. సో మొత్తం నేమ్ కూడా 2 వచ్చింది, ఇన్నర్ టెక్స్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సరే, కాలం నేమ్ కానీ ఏదన్నా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దీనికి పేజ్ 2 ఇట్లా ఉంది. పేరెంట్ ఐడి వచ్చేసరికి XJS వచ్చింది. తర్వాత XJS వచ్చింది. Let us see the parent ID for the one. పేరెంట్ ఐడి XJS వచ్చింది. ఓకే, సో ఇప్పుడు క్లాస్ అనేది ట్యాగ్ TD వచ్చింది. సో లెట్ us see. సో దీనికి కూడా ట్యాగ్ TD వచ్చింది. ట్యాగ్ TD, ట్యాగ్ A వస్తుంది. ఓకే, ఇప్పుడు చూసారా, ట్యాగ్ A వస్తుందా? ట్యాగ్ ఏమొస్తుంది? A వస్తుంది. దేనికి? మిగతా వాటన్నిటికి చూడండి, ఇక్కడ గమనించండి. మిగతా వాటన్నిటికి ఇప్పుడు సపోజ్ 10 ఇచ్చామనుకోండి, 10 ట్యాగ్ ఏమొస్తుంది? A వస్తుంది. ఓకే, ట్యాగ్ A వస్తుంది. కానీ 1కి ఏమొస్తుంది ట్యాగ్? చూడండి, 1కి ఏమొస్తుందో ట్యాగ్ TD వస్తుంది, ఏ రాలేదు. అదే నేను 7 సెలెక్ట్ చేశాను అనుకోండి, 7 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళేసి 7కి ట్యాగ్ ఏమొస్తుంది చూడండి, TD వస్తుంది. ఓకే, 7కి ట్యాగ్ ఏమొస్తుంది? TD వస్తుంది. ఇప్పుడు 9 సెలెక్ట్ చేశాను, 9 సెలెక్ట్ చేస్తే 7 ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వాలిడేట్ చేస్తే
సో ఈ ట్యాగ్ టీడీ కదా 7కి వెళ్ళి సెలెక్ట్ చేస్తే ఏ వస్తుంది. ఓకే, ఇందాక ఏమొచ్చింది, టీడీ వచ్చింది. ఎందుకంటే సో టీడీ అనేది ఏదైతే సెలెక్ట్ అయి ఉంటుందో దానికి మాత్రమే ట్యాగ్ టీడీ వస్తుంది, మిగతా దానికి ఏ వస్తుంది, యాంకర్ వస్తుంది. ఇప్పుడు మనకు నంబర్ ఇస్తే అది సెలెక్ట్ కాదా అని చెప్పేసి రావాలనుకోండి. నంబర్ ఇస్తే ఓకే, సో విచ్ నెంబర్ ఇస్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఈ వీటిలో విచ్ నెంబర్ ఇస్ సెలెక్టెడ్ అని చెప్పేసి కావాలనుకోండి. సపోజ్ ఓకే, ఇక్కడ నంబర్ ఇస్తే అంటే లెట్ us ఇండికేట్. దీంట్లో నంబర్ ఇస్తే ట్యాగ్ వదిలేసాను. సో ట్యాగ్ వదిలేసి ఇప్పుడు హైలైట్ చేసి వ్యాలిడేట్ చేస్తే హైలైట్ అవుతుంది. ఓకే, సో 4 అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు 7 ఇచ్చాం అనుకోండి, హైలైట్ అవుతుందా? 7 హైలైట్ అవుతుంది. ప్రాబ్లం లేదు, 7 హైలైట్ అవుతుందా ప్రాపర్ గా? 6 ఇచ్చేద్దాం, 6 హైలైట్ అవుతుందా? కానీ వీటిల్లో ఏది సెలెక్ట్ అయిందనేది ఇది మనకి. ఓకే, ఏది సెలెక్ట్ అయిందనేది ఇది ఎట్లా తెలుస్తుంది సెలెక్ట్ అయిందనేది? సో దీని యొక్క ట్యాగ్ అనే క్లాస్ మనం మారుతుంది. ట్యాగ్ అనే క్లాస్ అనేది ఏంటి, మారుతుంది. సపోజ్ ఇప్పుడు సో ఫ్లో చార్ట్ తీసుకొని, సో ఫ్లో చార్ట్ లో ఇది పెడదాం. సో ఇన్పుట్ డైలాగ్ పేజ్ నెంబర్ అడుగుదాం యూజర్ ని. సో పేజ్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎంటర్ పేజ్ నంబర్. సో ఈ పేజ్ నెంబర్ అనేది మనము దీంట్లో పెడదాం. సో దీంట్లో ఆల్రెడీ పేజ్ నెంబర్, ఏ పేజ్ నెంబర్ అనేది సెలెక్టర్ లో పెట్టేద్దాం. మన సెలెక్టర్ లో వేరియబుల్స్ ఎట్లా పెట్టాలి తెలుసుకున్నాం కదా లాస్ట్ టైం. ఈ పేజ్ నెంబర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇచ్చే పేజ్ నెంబర్ యొక్క ట్యాగ్ అనే ప్రాపర్టీ మనం గెట్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఇఫ్ కండిషన్ రాసుకొని ఏ పేజ్ సెలెక్ట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. సో గెట్ అట్రిబ్యూట్ యొక్క అవుట్పుట్ లో రిజల్ట్ వస్తుంది. దాని యొక్క వాల్యూ ఏదైతే ట్యాగ్ పెట్టి ఏదైతే ప్రాపర్టీ పెట్టారో ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చింది, దాని యొక్క వాల్యూ. దాన్ని మనం డిస్ప్లే చేద్దాం. ట్యాగ్ వాల్యూ. లెట్ us జస్ట్ రిపీట్. ఇప్పుడు మనకి 4 అడుగుతున్నాం. 4 ఏమొచ్చింది, ఏ వచ్చిందా? 4 6 టీ వచ్చిందా? 6 అర్థమైందా? 8 ఏ వచ్చింది. సో దీన్ని బట్టి మీరు సెలెక్ట్ ఏది సెలెక్ట్ కాని ఏది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ, మీరు ఫ్లో డెసిషన్ రాసుకొని ఇక్కడ ఈజ్ సెలెక్టెడ్ అంటే ఇది జస్ట్ పైన డిస్ప్లే అయ్యే మెసేజ్ మాత్రమే. ఇది కండిషన్ ఉంటుంది. కండిషన్ లో సో ఇఫ్ ట్యాగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీ అంటే ఏంటిది? టీడీ అంటే మీనింగ్ ఏంటిది? దీనికి మీనింగ్ ఏంటి సార్? ఈ ట్యాగ్ వాల్యూ టీడీ ఉంటే అది సెలెక్ట్ అయినట్ట, సెలెక్ట్ కానట్ట? అయితే నంబర్, ఏ నెంబర్ అది?
పేజ్ నెంబర్ డాట్ టు స్ట్రింగ్ ఆల్రెడీ స్ట్రింగ్ లో ఉంటుంది. ఈజ్ సెలెక్టెడ్. ఓకే, టీడీ ఉంటే టీడీ కాకపోతే ఏం చేయాలి? సెలెక్టెడా నాట్ సెలెక్టెడా? నాట్ సెలెక్టెడ్. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే దాన్ని మళ్ళా పైకి మూవ్ చేద్దాం. సో ఇట్ విల్ రిపీటెడ్లీ ఆస్క్. ఇప్పుడు 5 ఉంది, ఏమొస్తుంది? 5 నాట్ సెలెక్టెడ్, అంతేనా? 5 సెలెక్ట్ అయిందా లేదా సెలెక్ట్ కాలేదా? 6 ఉంది, 6 ఇస్ సెలెక్టెడ్ ఉందా? సపోజ్ మనం ఏం చేద్దామంటే 9 సెలెక్ట్ చేద్దాం. 9 సెలెక్ట్ చేసి పేజ్ లో ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ 6 ఇద్దాం. 6 ఇస్తే ఏమొస్తుంది? 6 అంటే 6 నాట్ సెలెక్టెడ్ అంత. ఇందాక 6 సెలెక్టెడ్ ఉంది కదా, ఇప్పుడు నాట్ సెలెక్టెడ్ వస్తుంది. 8 నాట్ సెలెక్టెడ్, 8 నాట్ సెలెక్టెడ్. ఓకే, 9 ఈజ్ సెలెక్టెడ్. అర్థమైందా మీకు కాన్సెప్ట్? వినిపిస్తుందా అండి నా వాయిస్? సుధీర్ అర్థమైంది. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఓ ఓకే ఓకే. అదే సార్, అది ఎట్లాగా ఇప్పుడు అదే ఈ ట్యాగ్ అనేది మనకి ప్రాపర్టీని బట్టే మనం డిసైడ్ చేస్తున్నాం సెలెక్ట్ అయిందా లేదా అనేది. ఓకే, సో అట్లాంటి సందర్భాలు ఇప్పుడు వచ్చిన గెట్-ఎక్స్ వాడితే మనకి సరిపోదు. ఇక్కడ ఇప్పుడు గెట్-ఎక్స్ వాడితే 9 వచ్చింది. ఆ 9 సెలెక్ట్ అయిందా లేదా ఎట్లా వచ్చింది? రాదు. ఎట్లా వస్తుంది? రాదు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? రిక్వైర్మెంట్ సెలెక్ట్ అయిందా లేదా అని చెక్ చేయాలి, దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, అన్నప్పుడు మనం ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింటే మనం సెలెక్ట్ చేయకూడదు. ఇట్లాంటివి ఉంటాయి కదా. సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయింది, సెలెక్ట్ చేయకూడదు కదా. 9 అనేది సెలెక్ట్ చేయదు. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం వాడతాము? ఏ యాక్టివిటీ వాడతాము? ఫ్లో డెసిషన్ ఫ్లో డెసిషన్ కాదు సార్. సో సార్ గెట్ అనేది యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ తెలుసుకోవడానికి మనం గెట్ యాట్రిబ్యూట్ అనేది వాడతాము. సో ఏ యాట్రిబ్యూట్ అయినా కానీ చూడండి, ట్యాగ్ అనే కాదు. సో టేబుల్ రో, టేబుల్ కాలమ్, ఓకే, రో నేమ్, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ యొక్క వాల్యూని గెట్ చేసుకోవాలంటే, ఈ వాల్యూని గెట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము? ఏ ప్రాపర్టీ వాడతాం సార్? గెట్ అట్రిబ్యూట్. అది ఓకే, గెట్ అట్రిబ్యూట్ అనే ప్రాపర్టీ వాడతాం. ఓకే, సో ఫైండ్ చిల్డ్రన్ వచ్చేసరికి మనకి ఏదైనా దాంట్లో మనకి చిల్డ్రన్ కావాలంటే, అంటే ఐ మీన్ ఫైండ్ చిల్డ్రన్ యొక్క అవుట్పుట్ ఏంటంటే చిల్డ్రన్. సో enumerable of UI elements. Each one is a one UI element. Okay, list of elements, something itla rasan variable. Okay, so find children యొక్క అవుట్పుట్ ఏంటి? సో enumerable of UI element. What it mean? A list of UI elements, collection of UI elements. Okay, మనకి UI element వచ్చిందంటే దాని తర్వాత మనం ఆ UI element ని ఏం చేసుకోవచ్చు? సో you can utilize for the సెలెక్టర్ బదులు ఎలిమెంట్ ని మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో టైప్ ఇంటూ కానీ, గెట్-ఎక్స్ కానీ, చెక్ బాక్స్ కానీ, ఏదైనా సెలెక్ట్ ఐటమ్ కానీ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ యుఐ ఎలిమెంట్ అనేది అవుట్పుట్, లిస్ట్ ఆఫ్ యుఐ ఎలిమెంట్స్ అవుట్పుట్ వచ్చింది. ఇండికేట్ చేద్దాం. ఇండికేట్ చేసి ఇది అనుకోండి, ఇది మొత్తం దీంట్లో చాలా యుఐ ఎలిమెంట్స్ ఉన్నాయి. పేరెంట్ తీసుకున్నాం మనం, పేరెంట్స్ అంటారు. దాంట్లో చాలా యుఐ ఎలిమెంట్స్. ఒక కలెక్షన్ ఉందనుకోండి, సో దాన్ని ఎట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ప్రతి ఎలిమెంట్ ని లూప్ తిప్పొచ్చు? ఏ యాక్టివిటీ వాడతాము? ఒక కలెక్షన్ లో నుంచి లేకపోతే లిస్ట్ లో నుంచి ఏదన్నా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని లూప్ తిప్పడానికి ఫర్ ఈచ్ వాడతాం.
ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఫర్ ఈచ్ వాడతాము. సో ఈ ఫర్ ఈచ్ లో మనం దీని యొక్క అవుట్పుట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది కదా, ఇది ఈ యొక్క వేరియబుల్ వాడతాం. ఈ వేరియబుల్ లో మనకి అవుట్పుట్ లో ఈ టైప్ ఇంటూ ఏ టైప్ ఆర్గ్యుమెంట్ ఏం వాడాలి ఇక్కడ మన టైప్ ఆర్గ్యుమెంట్ ఇది ఏ టైప్ ఏ టైప్ అయితే ఆ టైప్ అక్కడ సెలెక్ట్ చేయాలి. ఇది ఏ టైప్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఏ టైపు లిస్ట్ ఆఫ్ యూఐ ఎలిమెంట్స్, ఎన్యూమరబుల్ ఆఫ్ యూఐ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనం ఈ టైప్ ఆర్గ్యుమెంట్ ఏమి ఉండాలి, యూఐ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ యూఐ ఎలిమెంట్స్ లేదు కాబట్టి మనం co.ui ఎలిమెంట్స్ తీసుకొని ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే మనకు తెలుస్తుంది co.ui ఎలిమెంట్స్. సో ఇది ఒక ఫీల్డ్ అనమాట. సి అని పెట్టాను, జస్ట్ సి అని పెట్టాను. ఓకే. ఈచ్ వన్ ఇస్ వన్. సపోజ్ హైలైట్ చూద్దాం మనకి. ఓకే, హైలైట్ చేస్తే మనకి తెలుస్తుంది. ఈ హైలైట్ లో సో ప్రతి యాక్టివిటీకి మనం సెలెక్టర్ అన్న అవ్వచ్చు, ఎలిమెంట్ అని అవ్వచ్చు. ఏదో ఒకటి ఇవ్వాలి, రెండు ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ సి ఇస్తున్నాను. సి అనేది యూఐ ఎలిమెంట్ కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం సి ఏమవుతుంది అనేది. మొత్తం తీసుకొని మొత్తం కింద గమనించండి, ఆ నంబర్స్ ఉన్నాయి కదా అక్కడ గమనించండి. సో హోల్ తీసుకుంది, ఒకసారి ఒకే ఎలిమెంట్ ఉంది దీంట్లో. ఓకే, దీంట్లో మీరు ఈ ఫైండ్ చిల్డ్రన్ అనే దాంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ చిల్డ్రన్ ఉంది, చిల్డ్రన్ కాకుండా ఇంకా వేరేది డిపెండెన్స్ పెట్టేసి ఇచ్చేద్దాం. డిపెండెన్స్ అట్లా మార్చుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ వాడతామంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది కానీ లోపల ఇంటర్నల్ గా సెలెక్ట్ అవ్వట్లేదు, అప్పుడు మనం వాడతాం. ఓకే, చూసారా ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు, ఒక్కొక్కటి ఐటమ్స్. సో ఇంటర్నల్ ఎలిమెంట్ మనకు సెలెక్ట్ కావట్లేదు. సో బట్ ఓవరాల్ గా టాప్ లెవెల్లో పేరెంట్ బ్లాక్ సెలెక్ట్ అవుతుంది మనకి ప్రాపర్ గానే. బట్ పేరెంట్ బ్లాక్ లోపలే ఉన్నాయి మనకు కావాల్సిన వాల్యూస్, క్లిక్ చేయాల్సిన వాల్యూస్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే గెట్ చిల్డ్రన్ వాడతాం అనమాట. అదొక సందర్భము. లేకపోతే మనకి అవి తెచ్చుకోవాలనుకోండి, ఆ వాల్యూస్ ని తెచ్చుకోవాలి చిల్డ్రన్ ని. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం వాడాలన్నప్పుడు గెట్ చిల్డ్రన్ వాడతాం. అర్థమైంది కదా మీకు? సో ఇది ఇక్కడ హైలైట్ వాడాను మీకు, జస్ట్ ఎట్లా ఇండికేట్ అవుతుందని తెలియడానికి. సో అలా కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో వాటన్నిటిని క్లిక్ గెట్ ఎక్స్ పెట్టుకుని ఇక్కడ ఈ బాక్స్ లో ఇన్స్టెడ్ ఆఫ్ హైలైట్ ఎలిమెంట్ ఎట్లా ఇచ్చామో అట్లనే టైప్ ఇంటూ గానీ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫైండ్ చిల్డ్రన్ ఏమన్నా డౌట్ ఉందా అండి మీకు? ఓకే, దాంట్లో పార్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి డిపెండ్ అని, ఇంకా రిమైనింగ్ కూడా ఒకసారి చేయించాను కింద. ఇది ఇక్కడ టాప్ లెవెల్స్ ప్రాసెస్ లెవెల్స్ అని చెప్పేసి మనం టాప్ లెవెల్స్ దీనికి వర్క్ అవ్వట్లేదు. సో ప్రాసెస్ ఫైండ్ చిల్డ్రన్. ఓకే, సో దీంట్లో సర్చ్ ఇంక్లూడ్స్ ద ఎలిమెంట్స్ ఇమీడియట్ చిల్డ్రన్. డిపెండెన్స్ అంటే సర్చ్ ఇంక్లూడ్ ద ఎలిమెంట్స్ డిపెండెన్స్ అండ్ ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్ ఆల్సో. అంటే డిపెండెన్స్ కూడా డిస్క్రిపెన్స్ కూడా వస్తాయి అనమాట. ఇది ప్రతి దానికి ఇక్కడ చూస్తారు కదా, ఇంక్లూడ్ ద ఆర్డర్ అండ్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఓకేనా?
మీకు అసలు ఫైండ్ చిల్డ్రన్ అంటే ఫైండ్ చిల్డ్రన్ ఏ సిచ్యుయేషన్ లో వాడతాము చెప్పండి ఒకసారి. ఎవరన్నా అమరేష్ గాని ఫైండ్ చిల్డ్రన్ ఏ సిచ్యుయేషన్ లో వాడతాము? వీరా గాని. అమరేష్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టుంది. మ్యూట్ లో ఉన్నారు. సింగిల్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. సింగిల్ ఎలిమెంట్ మీరు గెటెక్స్ డైరెక్ట్ గా వాడచ్చు కదా. గెటెక్స్ వాడచ్చు కదా. ఇంకా సింగిల్ ఎలిమెంట్ కి టైప్ ఇంటూ వాడచ్చు కదా. క్లిక్ యాక్టివిటీ వాడచ్చు కదా. అంటే ఇప్పుడు ఇంతమంది చూసినట్టు 1 2 నుంచి ఈ పీస్ కూడా సెలెక్ట్ చేస్తుంది అక్కడ. యా, సో వీటిలో మొత్తానికి మనం రిపీట్ చేయాలి ఏదైనా వర్క్ అన్నప్పుడు ఇండివిజువల్ గా కాకుండా మనం మొత్తం తీసుకొని అప్పుడు ఫైండ్ చిల్డ్రన్ వాడితే దానిలో ఉన్న చైల్డ్ కి లూప్ అవుతుంది. యా, వెరీ గుడ్. నెక్స్ట్ యాన్సిస్టర్. యాన్సిస్టర్ అంటే యాన్సిస్టర్ పేరెంట్ వస్తుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఏదన్నా దాని యొక్క పేరెంట్ కావాలన్నప్పుడు మనకి పేరెంట్ సపోజ్ ఇది ఉంది, టేబుల్ ఉంది. ఈ టేబుల్ దీని యొక్క పేరెంట్ ఏంటి? దీని యొక్క పేరెంట్ ఈ బాక్స్. ఈ బాక్స్ యొక్క పేరెంట్ ఈ లైన్ మొత్తం. సో ఈ లైన్ మొత్తం అంటే ఈ లైన్ మొత్తం. ఓకే, ఇది రో అనమాట. టేబుల్ రో మొత్తం పేరెంట్ అది. ఈ టేబుల్ రో పేరెంట్ ఏంటి? టేబుల్, హోల్ టేబుల్. ఓకే, పేరెంట్ ఎట్లా ఉంటుందంటే చూడండి, సపోజ్ HTML డిజైన్ అయ్యేది. మీరు ఒకవేళ జస్ట్ రైట్ క్లిక్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఉందా? దీని పేరెంట్ ఇది. ఓకే, దీని పేరెంట్ ఇది. దీని పేరెంట్ ఇది. కనిపిస్తుందా మీరు? మొత్తం చూసారా? ఇట్లా టీడీస్ చాలా ఉన్నాయి. ఇట్లా టీడీస్ ఉన్నాయి. ఓకే, దీని యొక్క పేరెంట్ ఏంటి? ఇది టేబుల్ డేటా. దీని యొక్క పేరెంట్ మొత్తం టీడీ, టిఆర్ లో మళ్ళా టీడీ, ఓకే, మళ్ళా టీడీలో మళ్ళా వాల్యూ. ఇక్కడ టీడీ ఉందా? వాల్యూ ఉంది. దీని యొక్క పేరెంట్ ఏంటి? టీడీ. దీని యొక్క పేరెంట్ టిఆర్. దీని యొక్క పేరెంట్ టేబుల్ డేటా. దీని యొక్క పేరెంట్ అలాగా. యాన్సిస్టర్ పేరెంట్ కావాలంటే అప్పుడు మనం ఏం వాడతాం? యాన్సిస్టర్ ఇండికేట్ చేసి ఇది సెలెక్ట్ చేస్తున్నాను. నేను వాల్యూ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు గెట్ యాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ ఏంటి? గెట్ యాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ యుఐ ఎలిమెంట్ చేసుకొని ఒక వేరియబుల్ యుఐ ఎలిమెంట్ తీసుకొని హైలైట్ చేస్తున్నా. దీనికి హైలైట్ కి డైరెక్ట్ గా యుఐ ఎలిమెంట్ వచ్చు, సెలెక్టర్ కాకుండా. పేరెంట్ వాల్యూ చూసారా? పేరెంట్ సెలెక్ట్ అయింది. అదవుతుందా? సపోజ్ ఇక్కడ నేను దీనికి సెలెక్టర్ ఒకటే ఇద్దాం. ఓకే, సో పేరెంట్ హైలైట్ పైన హైలైట్ కూడా దీనికి సెలెక్టర్ ఇచ్చేద్దాం. ఈ సెలెక్టర్ కానీ చూసారా ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలి, రెండు ఇవ్వకూడదు. ఓకే, ఇచ్చేసి సెలెక్టర్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు మనం ఇండికేట్ చేసింది ఏది? దాని యొక్క పేరెంట్ ఇది ఇండికేట్ చేసింది చూడండి. సో ఆ నంబర్ సెలెక్ట్ అయింది. దాని తర్వాత పేరెంట్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? పేరెంట్ రెడ్ కలర్ లో ఏదైనా పెడదాం, మీకు అర్థమైంది. ఓకే, ఒకసారి అర్థమైతే చెప్పండి సార్. ఓకే, రెడ్. ఓకే,
సో ఇప్పుడు సపోజ్ నేను పేరెంట్ నే తీసుకున్నాను అనుకోండి, పేరెంట్ నే ఈ బాక్స్ తీసుకున్నాను. సారీ, తీసుకోవటమే ఆ బాక్స్ తీసుకుంటే దాని యొక్క పేరెంట్ ఏంటి? హోల్ రో. ఓకే, చూడండి ఎట్లా హైలైట్ అవుతుంది. హోల్ రో సెలెక్ట్ అయిందా? అర్థమైంది కదా? చూడండి, ఓకేనా? పేరెంట్. గెట్ యాన్సిస్టర్ ఏమైనా డౌట్ ఉందా? గెట్ యాన్సిస్టర్ లో వీరా గారు, గెట్ యాన్సిస్టర్ లో ఏమన్నా డౌట్ ఉందా అండి? అమరేష్, యా సుధీర్. గెట్ యాన్సిస్టర్ అర్థమైందా? యా సుధీర్. నరేందర్, ఎస్, ఓకే, అర్థమైందండి. ఎలిమెంట్ ఇక్కడ అవుట్పుట్ అనేది యూఏ ఎలిమెంట్ అట్లా వస్తుంది కదా, అది ఎలా డిఫైన్ చేస్తుంటాం? అంటే మనకు అది పర్టికులర్ ఏదన్నా లాజిక్ ఏమన్నా? లాజిక్ ఉంది. యూఐ ఎలిమెంట్, ఆబ్జెక్ట్ యూఐ ఎలిమెంట్ ఇస్తుంది కదా. ఈ యూఐ ఎలిమెంట్ ని మనం దాంట్లో వాడుకోవచ్చు. ఏది యాక్టివిటీ కానీ, టైపింగ్ కానీ, మనం రెగ్యులర్ గా వాడే యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇండికేట్ చేయదు. సెలెక్టర్ అవసరం లేదు దానికి. డైరెక్ట్ గా ఆ యూఐ ఎలిమెంట్ వాడుకుంటాం మనం, దాని మీద క్లిక్ చేయాలి అనుకుంటే. ఓకే, లాజిక్ ఏంటి మీరు అడిగే లాజిక్? డిఫరెంట్ వాటిలలో డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏ ఎలిమెంట్ అనేది వచ్చింది కదా, సో దానికి ఏమన్నా అంటే ఎలా డిఫైన్ చేస్తాం దాన్ని? అంటే దీనికి అవుట్పుట్ ఇది అనేది ఎట్లా ఐడెంటిఫికేషన్ అనేది ఎట్లా ఉంటదని? ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దానికి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, దాని యొక్క అవుట్పుట్ ఏమి ఇవ్వాలి. గెట్ యాన్సిస్టర్ అనేది స్టాండర్డ్ యాక్టివిటీ అంతే. గెట్ యాన్సిస్టర్ విల్ గివ్ ద యూఐ ఎలిమెంట్ యాజ్ ఏ అవుట్పుట్. దాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఓకే. ఇప్పుడు రైస్ మిల్ కి వెళ్తాము, రైస్ మిల్ కి వడ్లు ఇస్తాము ఇన్పుట్. అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? మనం ఆల్రెడీ దీని యొక్క అవుట్పుట్ అదే కదా, మనకు తెలుస్తుంది కదా రైస్ వస్తాయి అని చెప్పేసి. రైస్ మిగతా ఇవన్నీ మిగతా వస్తాయి అని చెప్పేసి. అలానే ఓకే, సో గెట్ టెక్స్ట్ యొక్క అవుట్పుట్ ఏంటి గుర్తుంచుకోవాలి. అది అట్లా ఏదన్నా అంటే ఏదన్నా ప్రొసీజర్ కానీ, అంటే ఈ ఎలిమెంట్ అంటే ఈ యాక్టివిటీకి అవుట్పుట్ అనేది ఎట్లా ఏమన్నా ఉందా మీ దగ్గర ఎగ్జాంపుల్స్ అట్లా? ఏం లేదు, చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ. చూడండి, ఇప్పుడు గెట్ అట్రిబ్యూట్ ఉందనుకోండి, గెట్ అట్రిబ్యూట్ డ్రాగ్ చేస్తే మనకి డాక్యుమెంటేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి రిజల్ట్ దగ్గర మౌస్ ఓవర్ చేశారనుకోండి, మనకి దాని యొక్క అవుట్పుట్ ఏం తెలుస్తుంది. లేకపోతే ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే కావాలో దాన్ని సెలెక్టర్ దాన్ని పట్టుకొని F1 కొట్టండి. F1. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ అ లెర్నింగ్. గెట్ అవుట్పుట్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, గెట్ యాన్సిస్టర్ యొక్క లేకపోతే ఫైండ్ చిల్డ్రన్ యొక్క అవుట్పుట్ ఇదే వస్తుందని ఎట్లా తెలుస్తుంది మనకి అన్నప్పుడు దాని యొక్క దట్ ఈస్ ద లెర్నింగ్. ఓకే, సో మనకి ఇప్పుడు ట్యూబ్ లైట్ అనేది ఏంటిది? ట్యూబ్ లైట్ లో కరెంట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇన్పుట్ ఇస్తే ఏమొస్తుంది, ఏం ఎనర్జీ వస్తుంది అవుట్పుట్? ట్యూబ్ లైట్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్తున్నాం మనం, అవుట్పుట్ ఏ ఎనర్జీ వస్తుంది? కరెంట్ వస్తుంది. లైట్ ఎనర్జీ వస్తుంది, కరెంట్ కాదు, లైట్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఓకే, ఒక ఫ్యాన్ ఉందనుకోండి, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ లోపల ఇన్నర్ ఇస్తే మనకి ఏమొస్తుంది? మెకానికల్ ఎనర్జీ వస్తుంది. మెకానికల్, అది రొటేట్ అవుతుంటే ఏదైనా ఆడుతుంటే దాన్ని మెకానికల్ అంటారు. సో ఐరన్ బాక్స్ ఉంది, పవర్ అనేది ఏదైనా ఎలక్ట్రికల్ అనేది ఎనర్జీ మనం ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ ఏమొస్తుంది? ఐరన్ బాక్స్ కి ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాం, అవుట్పుట్ ఏమొస్తుంది? హీట్ ఎనర్జీ. ఓకే, హీట్ ఎనర్జీ వస్తుంది, అది కన్వర్ట్ చేస్తుంది హీట్ ఎనర్జీ. సో దీనికి హీట్ ఎనర్జీ బయటకు వస్తుందని ఎట్లా? అంటే మీ దగ్గర ఏదన్నా డాక్యుమెంట్ లాగా, అంటే ఈ ఇన్పుట్స్ కి అవుట్పుట్ వస్తుంది అన్నట్టు అట్లా డాక్యుమెంట్ ఏమైనా క్రియేట్ చేశారా అనేది?
ఓకే. ఇక్కడ చూస్తే మాకర్థమవుతుంది. సో, వీటికి ఇట్లాంటి అవుట్‌పుట్స్ వస్తాయనేసి అట్లాంటివేమన్నా క్రియేట్ చేసారా? అట్లా ఆహ్, ఏమన్నా ఉన్నాయా? అవ అంటే క్రియేట్ చేయడానికి ఇంత పెద్ద డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనము ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ఇది డాక్యుమెంట్ ఇచ్చారు అండ్ ఆల్సో అవుట్‌పుట్ క్లియర్‌గా అవుట్‌పుట్ అనేది ఉంది. రిజల్ట్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫిక్ అట్రిబ్యూట్ అని రాసుంది అవుట్‌పుట్ అనేది. మనం మళ్ళా డాక్యుమెంట్ క్రియేట్ చేసేదే ఆల్రెడీ యూఐ పాత్ వాళ్ళు పెద్ద డాక్యుమెంట్ ఇచ్చారు క్లియర్‌గా ప్రతి యాక్టివిటీకి. ఏం చేయాలి? హుహు. దగ్గరికి వెళ్లి జస్ట్ ఎఫ్ అని ప్రెస్ చేయాలి. ఎఫ్ అని ప్రెస్ చేస్తే అది డాక్యుమెంట్‌కి తీసుకెళ్ళిద్ది. దాని యొక్క స్పెసిఫిక్ డాక్యుమెంట్‌కి. అది చాలా హుహు. బ్యూటిఫుల్ ఫీచర్ ఇచ్చారు వాళ్ళు. సో, ఓకే. అక్కడ మనం డాక్యుమెంట్ ఐడెంటిఫై అంటే నేనే ఇంకా రోబోట్ తయారు చేసి దీనికి అవుట్‌పుట్ మనం ఒక డాక్యుమెంట్ పెట్టేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఏముంది? ఓకే. హ్మ్. కలర్ ఓకే. గాని డాక్యుమెంట్ అయితే ఏం లేదు. సో, ఎందుకంటే ఇది ఓషన్ ఇంకా. సో, ఇప్పుడు ఒక యాక్టివిటీ కాదు కదా! ఇంక పెరుగుతూ ఉంటాయి. ఇంకా యాక్టివిటీస్ మేనేజ్ ప్యాకేజెస్‌కి వెళ్తే చాలా యాక్టివిటీస్ వస్తాయి మనకి. ఇన్‌స్టాల్ చేసుకుంటే. లాస్ట్ టైమ్ పీడీఎఫ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! పీడీఎఫ్ యాక్టివిటీ వచ్చినాయి. అలాగా ఇది ఇంకెళ్ళిపోతూ ఉంటదన్నమాట. సో, దీనికి డాక్యుమెంటేషన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. లేకపోతే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మౌస్ ఓవర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు తెలుస్తది. ఇదిగో ఇంట్ 32 అనేది అవుట్‌పుట్ వచ్చిద్దా? అని చెప్పి వస్తది మనకి. హైలైట్ టైమ్ అనేది ఇంటూ 32నా? ఓకే. ఇవన్నీ ఆప్షన్స్ మనకు తెలుస్తాయి కాబట్టి, మళ్ళా మనం యాక్చువల్‌గా బేసిక్ అర్థం చేసుకున్నామంటే, మనకి నెక్స్ట్ డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదండి. హ్మ్. ఓకే. ఓకే. థాంక్ యూ. ఓకేనా? సో, యాహ్! సో, ఈ రిమైనింగ్ మళ్ళా నెక్స్ట్ చూద్దాం వీటి గురించి. ఓకే. సరేనా?